పార్ట్ 2 అదేవిధంగా పార్ట్ 3 రెండు చూసిన వాళ్ళకి ఈరోజు మనం చెప్పే క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ అర్థమవుతుంది ఖచ్చితంగా. పార్ట్ 2లో వచ్చేసి పైథాగరస్ త్రికాల గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. పార్ట్ 3లో వచ్చేసి రెక్టాంగిల్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈరోజు మనం గతంలో వచ్చిన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్కి వచ్చిన ప్రతి క్వశ్చన్ని మ్యాక్సిమం రెక్టాంగిల్కి సంబంధించిన క్వశ్చన్లన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూసి నాతో పాటు మీరు కూడా చేస్తూ ఉండాలి, లేదా నా వీడియోని పాస్ చేస్తూ మీరు క్వశ్చన్లని చేస్తూ ఉండాలి. చూడండి, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రెక్టాంగిల్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చారంటే, వాట్ ఈస్ ది డయాగోనల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ హూజ్ లెంత్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అండ్ విడ్త్ ఈజ్ 6 సెంటీమీటర్స్. అంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వెడల్పు 6 సెంటీమీటర్లు ఇచ్చారు. ఇచ్చారు. అయితే డయాగోనల్ ఎంత అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించింది మనం సెకండ్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. సెకండ్ వీడియోలో ఏంటంటే పైథాగరస్ త్రికాల గురించి క్లీన్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. చూడండి, ఈ క్వశ్చన్ని మనం చూసిన వెంటనే ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. డయాగోనల్ అన్నప్పుడు మాత్రమే ప్లస్ వస్తుంది, అండర్ రూట్ అని చెప్పాను అందరికీ. సెకండ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, 8 స్క్వేర్ ఎంత 64. డి అంటే బెత్ 6 స్క్వేర్ ఎంత 36. అంటే 64 36 100. దట్ ఈక్వల్ టు ఆన్సర్ 10. యాక్చువల్గా మనం ఇక్కడ ఫార్ములా కూడా అప్లై చేస్తూ ఉంటాం. అంటే డి ఈక్వల్ టు అంటే డయాగోనల్ ఈక్వల్ టు లెంత్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్ అని ఇదే ఫార్మేట్లోనే మనం చేయగలిగాం. చూసిన వెంటనే ఆన్సర్ చెప్పే విధంగా. అంటే డి అంటే ప్లస్ వస్తుంది. అంటే 8 స్క్వేర్ అంటే 64 36 100. రూట్ 100 వాల్యూ అంతా 10 సెంటీమీటర్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. కానీ ఒకవేళ మనకు బ్రెడ్త్ అడిగినాడు అనుకో, అప్పుడు ఎలా చేయడానికి ఈజీగా ఉంటుందా లేదా? ఇప్పుడు చూడండి, బ్రెడ్త్ అడిగినప్పుడు లెంత్ అడిగినప్పుడు చేయడానికి ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, నేను చెప్పిన ప్రాసెస్. ఒకవేళ బ్రెడ్త్ కానీ లెంత్ కానీ అడగనప్పుడు డయాగోనల్కి సంబంధించిన క్వశ్చన్ని డిస్కస్ చేసేటప్పుడు ఈ ఫార్ములా విధంగా చేసినట్లు ఉంటుంది. కానీ లెంత్ అడిగినప్పుడు మధ్యలో మైనస్ వస్తుంది, బ్రెడ్త్ అడిగినప్పుడు మధ్యలో మైనస్ వస్తుంది. ఇది గురించి ఆల్రెడీ మనము పార్ట్ 2లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెంబర్ సెకండ్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 2. Question number 2. A rectangle playground of a length 125 meters and a width 75 meters has walking strip of width 3 meters in the middle of ground along the longer side. What is the area of the ground without the walking strip? ఇప్పుడు చూడండి, ఒక దీర్ఘ చతురస్రపు ఆట మైదానం పొడవు 125 మీటర్లు ఇచ్చారు. చూడండి, పొడవు 125 మీటర్లు, లెంత్ 125 మీటర్స్ ఇచ్చారు. విడ్త్ ఎంత ఇచ్చారు 75 మీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ 3 మీటర్లు వెడల్పు గల బాట పొడవు వెంబడి. ఇప్పుడు చూడండి, ఒక దీర్ఘ చతురస్రం తీసుకోగలుగుతున్నాం. అందరు ఫిగర్ని అబ్జర్వ్ చేయాలి. లెంత్ ఎంత ఇచ్చారు 125 ఇచ్చారు. బ్రెడ్త్ ఎంత ఇచ్చారు 75 మీటర్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, 3 మీటర్లు వెడల్పు గల బాటను పొడవు వెంబడి మైదానం మధ్యలో నిర్మిస్తే ఇలా ఇచ్చాడు. ఇది 3 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది అన్నమాట. దీన్ని చూడండి, ఇలా ఇచ్చారు క్వశ్చన్. అయితే
నిర్మిస్తే కాకుండా మిగిలిన మైదాన వైశాల్యం ఎంత అంటున్నారు. అంటే ఇక్కడ మిగిలిన వైశాల్యం, ఇక్కడ మిగిలిన వైశాల్యం. దీన్ని మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఇంకో డయాగ్రామ్ని గీయగలుగుతున్నాం. చూడండి, ఇలా ఉంది ఫిగర్. ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న ఈ యొక్క 3 మీటర్ల వెడల్పుని పైకి తీసుకొస్తున్నాను అనమాట. ఇలా ఇదే 3 మీటర్లు మీ అందరికీ అర్థం అవ్వడానికి మాత్రమే. అంటే ఇది 3 మీటర్లు. మొత్తం ఎంత ఇచ్చారు? 75 మీటర్స్, ఇంక్లూడింగ్ ఈ ఎడల్పి ఈ 3 మీటర్లను కూడా మార్గం మధ్యలో గీసింది, బాట మధ్యలో. ఇప్పుడు చూడండి, 75లో 3 పోతే 72 రిమైండర్ మిగిలింటుంది. ఇప్పుడు చూడండి, ఈ లెంత్ ఎంత? 125 మీటర్స్. లెంత్ ఏమైనా తగ్గిద్దా? అసలు తగ్గే అవకాశమే లేదు. కానీ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? నిర్మిస్తే బయట కాకుండా మిగిలిన మైదాన వైశాల్యం ఎంత? ఈ యొక్క బయట మిగిలిన మైదాన వైశాల్యం అన్నాడు. అంటే మనం చెప్పాం వైశాల్యంకి ఫార్ములా కూడా డిస్కస్ చేయము, L ఇంటూ B అని. ఇప్పుడు చూడండి, ఎంత ఇచ్చాడు? లెంత్ ఎంత ఇచ్చాడు? 125. 125 ఇంటూ బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? 72. 125తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు డైరెక్ట్గా చేయకూడదు. 125 మల్టిప్లికేషన్ మనకు అందరికీ ఐడియా ఉండాలి. ఇప్పుడు చూడండి, 125తో ఏ దాన్నైనా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చిన వాల్యూని 8తో డివిజన్ చేయండి. 8తో డివిజన్ చేస్తే 8 9s ఎంత? 72. అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 8 9s 72. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే 3 జీరోలు పెట్టాలి. అదే ఆన్సర్. చూడండి, 9000 స్క్వేర్ మీటర్స్. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది NTBCకి వచ్చిన క్వశ్చన్ 2016లో. చూడండి, అదేవిధంగా మీకు బాగా అర్థమైందో లేదో, 72ని 8తో డివిజన్ చేస్తే 8 9s 72, రిమైండర్ 0 మిగిలింది. 0 మిగిలినప్పుడు 125తో చేస్తుంటే ఆన్సర్ లాస్ట్లో 3 జీరోస్ పెట్టాలి. క్యాల్కులేషన్ చేస్తూ కూర్చున్నాం ఎగ్జామ్ హాల్లో, టైం వేస్ట్ అవుతుంది, టైం కిల్లింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి, అదే రిమైండర్ 1 వచ్చింది అనుకో, చివరిన 125 పెట్టాలి. రిమైండర్ 2 వచ్చింది అనుకో, 125 రాయాలి. 3 వచ్చింది అనుకో, 125 రాయాలి. అట్లా ఇది సెకండ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోయాం. ఆన్సర్ బి. RRB NTBCకి 2016లో వచ్చిన క్వశ్చన్ ఇది. అర్థమవుతుంది అందరికీ? చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. If the length of a rectangle is 12 centimeters and diagonal is 13 centimeters, what is the ratio of width, perimeter and area? ఇక్కడ చూడండి, రేషియో అడుగుతున్నారు. ఎవరెవరికి? విడ్త్, పెరిమీటర్ అండ్ ఏరియా. చూడండి, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్స్. కర్ణం డయాగోనల్ 13 సెంటీమీటర్స్. అయితే వెడల్పు, చుట్టుకొలత, ఏరియా నిష్పత్తిని కనుగొనండి అని అడుగుతున్నారు ఇచ్చిన క్వశ్చన్లో. చూడండి, మనందరికీ వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. ఎలా మనం ఏం చేసాం? ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? బ్రెడ్త్ కనుగొమన్నాడు. బ్రెడ్త్ అంటే ఏమొస్తుంది? మైనస్ వస్తుంది అని చెప్పాను. చూడండి, √, మైనస్ మిడిల్లో. చూడండి, 13 స్క్వేర్ ఎంత? 169. 12 స్క్వేర్ ఎంత? 144. 169లో నుంచి 144 పోతే 25. √25 వాల్యూ ఎంత? 5. చూడండి, మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆన్సర్లో బికి సంబంధించిన ఆన్సర్లో చూడాలి 5. అంటే బి అంటే బ్రెడ్త్కి సంబంధించింది 5. నువ్వు ఆప్షన్ ఇప్పుడు చూడొచ్చు, ఆప్షన్ 5 వచ్చింది. 5 ఉన్న ఆప్షనే ఉండొచ్చు కరెక్ట్ ఆన్సర్ అని. ఆప్షన్ ఏ పెట్టకూడదు, లాస్ట్లో వరకు ఉండాలి. ఎందుకంటే నిష్పత్తిలో ఉన్న వాల్యూ కూడా క్యాన్సిలేషన్ అయ్యేంత వరకు చేయాలి. క్యాన్సిలేషన్ పోతుందా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు? పెరిమీటర్ అడిగారు. మనం పెరిమీటర్ అన్నప్పుడు మనం ఫార్ములా వేసుకోకూడదు. ఇలా 2/L + B. ఇప్పుడు చూడు, 2L అంటే ఎంత? 12 సెంటీమీటర్స్. బ్రెడ్త్ అంటే ఎంత? 5. 2 × 17.
17 2s are 34. ఇలా చేయకూడదు. ఎగ్జామ్ హాల్లో టైం కిల్లింగ్ అవుతుంది. మనం చూసినప్పుడే చెప్పాలి. యాక్చువల్గా మనకి ఆల్రెడీ బ్రెడ్త్ 5 వచ్చింది, ఇంకో బ్రెడ్త్ కావాలి. ఎందుకు ఇంకో బ్రెడ్త్ కావాలంటే 2 ఎల్లు తిరగాలి, 2 బ్రెడ్త్లు తిరగాలి. ఆల్రెడీ ఒక బ్రెడ్త్ వచ్చింది, ఒక లెంత్ వచ్చింది, అంటే 2 లెంత్లు కావాలి. 24 ఒక 10 34, డైరెక్ట్గా 34 వేయచ్చు. ఇప్పుడు మనం ఇదంతా చేయడానికి టైం అవసరం. బ్రెయిన్లోనే క్యాల్కులేషన్. 24 ఒక 10 34. నెక్స్ట్ ఏం అడిగారు? ఏరియా అడిగారు. ఏరియా అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి L ఇంటూ B. 12 5s are 60. చూడండి 12 5s are 60. అవి ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతాయా? ఎక్కడ క్యాన్సిలేషన్ కావు. అంటే చూడండి ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 5 34 60. మనం యాక్చువల్గా ఏం పెడతామంటే ఆప్షన్ ఏ అని పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఏరియాని ముందు పెట్టే వాళ్ళు ఉంటారు. అడిగిన ఆర్డర్ వైజ్గానే చెప్పాలి. ఫస్ట్ మనకు అడిగిన నిష్పత్తి ఏంటంటే బ్రెడ్త్, పెరిమీటర్ అండ్ ఏరియా. ఈ 3 ఆర్డర్ వైజ్లోనే పెట్టాలి. మనం అటు ఇటు పెట్టినా కూడా ఆన్సర్ తప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. 4th క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. 4th క్వశ్చన్ కూడా చూడండి అందరు నాతో పాటు. 4th క్వశ్చన్, ద లెంత్ and breadth of a rectangle are 179 centimeters and breadth 159 centimeters. If the length increased by 9% and breadth decreased by 8%, then the error percentage in the ఏరియా క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ దీస్ మెజర్మెంట్స్ ఈజ్. ఇప్పుడు చూడు మనం చెప్పాం ఎర్రర్ పర్సెంటేజ్ కూడా ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పాం. కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజన్ చేయడానికి వెడల్పు 179 మీటర్స్, బ్రెడ్త్ 159 సెంటీమీటర్స్ ఇట్లా ఇచ్చారు. కానీ మనకు ఆల్రెడీ ఎర్రర్ పర్సెంటేజ్ సంబంధించింది, ఎర్రర్ పర్సెంటేజ్ దోష శాతంకి సంబంధించినది మనం ఆల్రెడీ ఒక ఫార్ములాగా డిస్కస్ చేయబోయాం. x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100గా డిస్కస్ చేయబోయాం. చూడండి అందరూ. ఇప్పుడు మనకి ఏమన్నారంటే పెరుగుదల 9% అన్నారు. అంటే ఇప్పుడు చూడండి పెరుగుదల 9 పెరిగింది, తరుగుదల అంటే తగ్గుదల అంటే 8 ఇంటూ ఎక్స్ అంటే 8, ఎక్స్ అంటే 9 ఇంటూ -8/100. చూడండి అబ్జర్వ్ చేయండి. 9లో 8 పోతే 1 ప్లస్ ఇక్కడ చూడండి 9 7s are 9 8s are 72, 72/100. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు. 2 జీరోలు ఉన్నాయి అంటే 2 సంఖ్యల ముందు పాయింట్ పెట్టాలి. అంటే 0.72 అంటే 1లో 0.72 పోతే 0.28 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఆన్సర్ ఏ. ఇది టిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్, 2018లో వచ్చిన క్వశ్చన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. దోష శాతం అడిగినప్పుడే ఖచ్చితంగా మీరు ఫార్ములా వేస్తేనే ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ఫార్ములా దోష శాతంకి సంబంధించిన ఫార్ములాని నేర్చుకోవాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. 5th క్వశ్చన్, చూడండి 5th క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది పెరిమీటర్ టు ది డయాగోనల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ హూస్ లెంత్ ఈజ్ 12 centimeters అండ్ విడ్త్ ఈజ్ 5 centimeters. చూడండి ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు, అంటే లెంత్ 12 సెంటీమీటర్లు ఇచ్చారు. అదే బెర్త్ ఎంత ఇచ్చారంటే 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. దాని యొక్క చుట్టుకొలత మరియు కర్ణం నిష్పత్తి ఎంత? ఏమంటున్నారు? చుట్టుకొలత నిష్పత్తి మరియు డయాగోనల్ నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఏంటి ఆల్రెడీ
మనకు పెరిమీటర్ అంటే తెలిసినది, 2 లెంత్లు 2 బ్రెడ్త్లు కలిగిన దాన్ని పెరిమీటర్ అంటారు. ఆల్రెడీ 12 సెంటీమీటర్స్ లెంత్ ఇచ్చారు. 12 12 24, 24 ప్లస్ 1 10 34, అంటే పెరిమీటర్ 34. చూడండి ఎంత ఈజీ ఉంది. డయాగోనల్ వచ్చిందంటే ప్లస్ కిందక కన్సిడర్ చేయాలి. డయాగోనల్ వచ్చిందంటే అండర్ రూట్ ఆఫ్ ప్లస్ కిందకి కన్సిడర్ చేయాలి. అండర్ రూట్ ఆఫ్ ప్లస్ కింద కన్వర్ట్ చేస్తే 12 స్క్వేర్ 144, 144 ప్లస్ 5 25, 25 అంటే 144 ప్లస్ ఒక 25 9 169. అండర్ రూట్ ఆఫ్ 169 ఎంత 13. చూడండి 34:13. ఎందుకు నా బ్రెయిన్లోనే క్యాల్కులేషన్ చేస్తున్నాను చూడండి. మీరు చేయడానికి దీన్ని చేయడానికి ఎంత టైం ఉంటుందో. ఇప్పుడు మనకేంటి ఇచ్చారు పెరిమీటర్ అంటే 2/L + B డయాగోనల్. డయాగోనల్ అంటే ఏంటి ఫార్ములా? √L² + B². చూడండి కాన్సెప్ట్ వైజ్గా ఎలా చేయగలుగుతున్నాము. 2/L అంటే 12, బ్రెడ్త్ అంటే 5. ఇప్పుడు చూడండి L అంటే 144 ప్లస్ 25, 2/17 అండర్ రూట్ ఆఫ్ 169, 34:13. ఇలా చేసినా వచ్చిన ఆన్సర్ ఇంతే. కానీ మనకు 3 స్టెప్పులు వేయమన్నమాట. బ్రెయిన్లోనే క్యాల్కులేషన్ చేసే విధానం. ఎగ్జామ్ హాల్లో చాలా టైం సేవ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 ఆన్సర్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే 34:13 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మీరు కొంచెం డయాగోనల్ ముందేసిన అది కూడా ఉంటుంది ఆప్షన్లో. చూడండి 13:34 ఆప్షన్ ఏ కూడా ఉంది. మనం మిస్టేక్ చేయకూడదు. అదే ఏ విధంగా అడిగారు ఆర్డర్ వైజ్గా చూడాలి. నిష్పత్తి పెరిమీటర్ డయాగోనల్కి సంబంధించిన క్వశ్చన్ మన కాడ అడిగారు కాబట్టి 34:13 అనేది మీరు డినోట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 గురించి డిస్కస్ చేయబోతున్నాం. The dimension of a rectangle are length 16 centimeters and breadth 12 centimeters. Then the length of its diagonal in centimeters లో ఏపీ టెట్ 2024 ఎగ్జామినేషన్కి వచ్చిన క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నా. ఒక దీర్ఘచతురస్రం యొక్క కొలతలు పొడవు 16 సెంటీమీటర్లు ఇచ్చారు. అంటే లెంత్ 16 సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమడుగుతున్నారు? వెడల్పు 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయినా దాని వికిరణం పొడవు సెంటీమీటర్లలో ఎంత? మనకు ఆల్రెడీ తెలుసు. డయాగోనల్ అని వచ్చిన వెంటనే మనం చేయాల్సింది ఏంటి? ప్లస్. ఆల్రెడీ మీకు అందుకే నేను చెప్పా బేసిక్ కాన్సెప్ట్లో స్క్వేర్స్ సంబంధించిన గురించి మనం ఆల్రెడీ ఎంఆర్ స్టడీస్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. స్క్వేర్స్ని ఎలా గుర్తుంచుకోవాలి, స్క్వేర్స్ని ఏ విధంగా చేయాలి అనేది కూడా మనము కొన్ని ట్రిక్స్తో చెప్పడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుచున్నాను. 6th బేసిక్స్కి ఎవరైతే బాగా వస్తుందో ఏ క్వశ్చన్ చేయడానికి కూడా ఈజీగా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇందులో కూడా మనకు బేసిక్సే ఉపయోగపడే. అక్కడ 16x16 చేసుకుంటూ కూర్చుంటే సరిపోతుంది. డైరెక్ట్గా 256 అనేది రాయాలి. 256 ఇక్కడ ఏంటన్నా ప్లస్ అన్న. డయాగోనల్ అడిగారు కాబట్టి ప్లస్గా కన్సిడర్ చేయాలని మీకు చెప్పాను. ఇక్కడ 144, 12 స్క్వేర్ 144, 10 ఇక్కడ 10, 400 ఇలా 400 √400 ఎంత? 20. అంటే డయాగోనల్కి సంబంధించిన ఆన్సర్ ఎంత? 20. ఆన్సర్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే 6th సంబంధించిన క్వశ్చన్లో ఆన్సర్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఈ క్వశ్చన్స్ 6వ క్వశ్చన్ కంప్లీట్.